నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్. మల్లారెడ్డి స్కెచ్ వేస్తే ఎవరికి ఊహకు అందదు అంటారు. కానీ గత కొంతకాలంగా తెలంగాణలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి మాజీ మంత్రి గిలగిలలాడుతున్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థాపించిన తర్వాత మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా జీరో అయిపోయిన తర్వాత తెలంగాణలో ఇవాళ ఎటూ పాలుపోలేనటువంటి పరిస్థితి, తన ఆస్తులు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి, విద్యా సంస్థలన్నీ కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున ఇరకాటంలో పడ్డాడు మల్లారెడ్డి. ఎందుకంటే ఓవైపు కాంగ్రెస్లోకి వెళ్ళే పరిస్థితి లేదు, ఓవైపు బీజేపీలోకి వెళ్ళే పరిస్థితి లేదు, మరోవైపు కాంగ్రెస్లోకి రావాలని ఎంతో ప్రయత్నం చేశారు. డీకే శివకుమార్తో కూడా భేటీ అయ్యి కూడా ఆయన రావడానికి ప్రయత్నం చేశాడు. వేం నరేందర్ రెడ్డితో తండ్రి కొడుకులు భేటీ అయ్యారు. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కొంత కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డిని కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయింది, నేను పోయి కలుస్తున్నాను చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా కలిసినటువంటి దాఖలాలు కనిపించలే. సో ఇట్లాంటి సందర్భాల్లో మల్లన్న తీసుకున్నటువంటి డెసిషన్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారబోతోంది. అది ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఎత్తుగడగా చూడాలి. ఆ ఎత్తుగడ ఎవరికి ఊహకందనటువంటి విధంగా ఇవాళ మల్లారెడ్డి స్కెచ్ వేశాడు, ఎత్తుగడ వేశాడు. ఏంటా ఎత్తుగడ? ఒకసారి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాలు అంటే మల్లారెడ్డి ఆ పార్టీలోకి వెళ్తే భవిష్యత్తు ఉంటుందా? మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. వాస్తవానికి ఇన్డెప్త్గా ఒకసారి కనుక ఎందుకు మల్లారెడ్డి వెళ్తున్నాడు అని ఒకసారి కనుక మనం పరిశీలిస్తే, ఇవాళ తెలుగుదేశం పార్టీ మల్లారెడ్డిని రమ్మంటోంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కూడా తెలంగాణలో ఒక కీలకమైనటువంటి కీ రోల్ ప్లే చేసేటువంటి ఒక ముఖ్య నాయకులు అవసరం కూడా ఉంది. అంటే పార్టీకి అవసరం ఉంది, ఇటు ఈయనకు కూడా అవసరం ఉంది. అంటే ఇద్దరికి వైస్ వర్సా ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పనిచేయబోతుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామంటూ కూడా ఇవాళ ఇప్పటికే టీడీపీ నేతలు ఆఫర్ ఇస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే పోతే ఎట్లా ఉంటుంది అనేది ఇవాళ మాజీ మంత్రిగా ఉన్నటువంటి చామకూర మల్లారెడ్డి తమ అనుచరులతో టీడీపీలోకి వెళ్తే ఎట్లా ఉంటుందనే మంత్రాలు కూడా జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ బీజేపీలు ఇవాళ వద్దనడంతో తిరిగి సొంత కోటికి చేరే ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నట్లుగా కూడా కొంత విశ్వసనీయ సమాచారం. సొంత ఆస్తుల్ని కాపాడుకోవడంతో పాటుగా రాజకీయంగా ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు మల్లారెడ్డి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కూడా తమ అనుచరగణంతో ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఇవాళ ఇదే టాక్ వినిపిస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం జరగబోతోంది. సో ఇక ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో కూడా కొంత జోష్ వస్తుంది అనేది ఇవాళ మల్లారెడ్డి యొక్క భావన. దానికి తోడు ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యం కావడం, పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ తోటే ఉండటం తనకు ఖచ్చితంగా కూడా అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది అనే ఒక భావనలో మల్లారెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇక చంద్రబాబు నాయుడు అండతో తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా కొంత ఒత్తిడి తీసుకొచ్చి తన విద్యా సంస్థలపైన దాడులు అరికట్టొచ్చని, కేంద్రంలో తన పనులను కూడా చక్కబెట్టుకోవచ్చు అన్నట్లుగా కూడా మల్లారెడ్డి స్నేహితులతో కొంత చెప్పినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే టీడీపీ జనసేనతో బీజేపీ కలిసి ఉండడంతో కొంత ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున కేంద్రంలో కూడా కొంత బీజేపీ వైపు కూడా కొంత చక్రం తిప్పే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కొంత ఒక అంచనా వేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇక మల్లారెడ్డి టీడీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని కూడా గతంలో ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలకు మారిపోవడం, మరోవైపు పార్టీ టీడీపీ తెలంగాణలో స్థితిగలపడటం, మరోవైపు ఈ సందర్భాల్లోనే మల్లారెడ్డి కూడా 2016లో కారెక్కారు. 2018 కొంత ముందస్తు ఎన్నికల్లో కూడా మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలుపొంది కార్మిక శాఖ మంత్రి అయ్యారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఇవాళ మల్లారెడ్డికి కష్టాలు మొదలయ్యాయని చెప్పాలి. సో ఇక తన విద్యా సంస్థలు కానీ అక్రమ నిర్మాణాలపైన అధికార యంత్రాంగం చూపిస్తున్నటువంటి దూకుడు కూడా ఖచ్చితంగా అధికారం పోయిన తర్వాత పెరిగిందని చెప్పాలి. దీంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటుగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో కూడా ఆయన మంత్రాలు జరిపారు. అయినా లాభం లేకుండా పోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత సానుకూల స్పందన రాకపోవడంతో బీజేపీలో చేరేందుకు కూడా కొంత విశ్వ ప్రయత్నాలు చేశారు మల్లారెడ్డి. కానీ కాషాయ పార్టీలో చేరితే కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కూడా వాళ్ళు కోరినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇవాళ రెండు జాతీయ పార్టీల ద్వారాలు ఇవాళ డోర్లు మూసుకుపోవడంతో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో చేరాలని కూడా తన అనుచరులతో మంత్రాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మరి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండటం, మరోవైపు మల్లారెడ్డి ఈ పదవి పైన కన్నేసినట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో కూడా కొంత సన్నిహిత సంబంధాలు మల్లారెడ్డికి ఉన్నందున అధ్యక్ష పదవి పొందాలని చూస్తున్నట్లుగా కూడా ఆయన ఒక స్కెచ్ వేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే మల్లారెడ్డి టీడీపీలోకి వెళ్తున్నట్లుగా తన అనుచరులతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దాన్ని మల్లారెడ్డి అధికారికంగా ఖండించకపోవడం కూడా దీనికి కొసమెరుపుగా చెప్పుకోవాలి. అంటే ఒకవేళ నిజంగానే వైరల్ అవుతే ఇది ఖండించాలి కదా, నేను వెళ్ళట్లేదని ఖండించాలి కదా. లేదు అంటే ఖచ్చితంగా నిప్పులు ఎందే పొగరాదు. ఖచ్చితంగా ఈయన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒకవేళ మల్లారెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించకపోతే పత్రికాముఖం కానీ, లేకుంటే సోషల్ మీడియా వేదిక కానీ, లేకుంటే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్ట ఖచ్చితంగా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ప్రధానంగా ఇవాళ
మల్లారెడ్డి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాబోతున్నారు. దాని ద్వారా ఆయన రాజకీయంగా ఆస్తుల పరంగా విద్యా సంస్థల పరంగా తమ ఉనికిని కాపాడుకునేందుకు తను జీరో అయిపోకుండా కష్టాలు కొని తెచ్చుకోకుండా ఇవాళ స్పష్టంగా చక్రం తిప్పాలని ఒక ఆలోచనతో మల్లారెడ్డి ఉన్నాడు. ఇదే ఇవాళ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున విస్తృతంగా చర్చ నడుస్తుంది. మీరు కూడా మల్లారెడ్డి స్కెచ్కి అవునని మీకు అనిపిస్తే కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.